ఏంటి నాన్న ఇది? ఇప్పుడు అమ్మ ఏముందని? ఇంకా ఏమనాలి? డబ్బులు ఎక్కడ ఉందిగా? ఆ మాట నేను కూడా అన్నాను కదా. నువ్వు అనొచ్చమ్మా, నువ్వు నా రక్త సంబంధం. ఇది నా రక్త సంబంధం కాదమ్మా, ఎక్కడి నుంచో వచ్చింది. నాన్న ప్లీజ్ నాన్న, ఇకనైనా మారు. మారదామని అనుకుంటున్నానమ్మా. మందే నన్ను మారనవట్లేదు. అసలు దీనికి కారణమైన దీన్ని నన్ను అయ్యో నాన్న, నాన్న, నాన్న! చి 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 చి, ఈ ఇంట్లో ఉండకూడదు అసలు. చి అమ్మా, ఇంట్లో నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. ఈ ఇంటికొస్తే ఇంతకు మించి చూడటానికి నీకేం కనిపించదమ్మా. వద్దమ్మా, వెళ్ళిపో. మేమివ్వలేంది నీకిచ్చే ఆ మంచి మనుషుల దగ్గరికైనా వెళ్ళిపో. వెళ్ళిపోమ్మా. ఈ ఇల్లు నీకెప్పుడు అశాంతిని తప్ప మనశ్శాంతిని ఇవ్వలేదు, ఇవ్వదు. వెళ్ళిపో, ఆ ఇంటికి వెళ్ళిపోమ్మా. 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 వెళ్ళిపోమన్నానా? కాలమా ఆడే ఆట నీకే న్యాయమా? దైవం కూడా నీకే సాయమా? ఏ పాత్ర ఎటకో బదిలీలు, ఏ యాత్రకో మజిలీలు, ఎవరైనా నీకే బందీలు, నీ చేతిలో ఖైదీలు. కలకాలం మాగని కంటి నీరు, కలకాలం మాగని కంటి నీరు. కాలమా ఆడే ఆట నీకే న్యాయమా? బంగారు, ఈరోజు స్కూల్ బాగుందా? స్కూల్లో ఈరోజు ఏం చెప్పారు? ఓహో, బ్యాగ్ లో ఉందా? అరే, బంగారానికి అప్పుడే స్కూల్ అయిపోయిందా? జరీనా, బంగారాన్ని తీసుకెళ్లి స్నానం చేయించి మంచి డ్రెస్ వేసి తీసుకురా. ఓకే. నేను చేయిస్తానులే, రామ్మా. తను రాదులేండి,
మీరు వెళ్ళండి. రా బంగారు. ఏదో జరుగుతుంది. స్నేహ స్నేహ ఆగు. స్నేహ ఏంటి నీ ఆవేశం? చెప్పిన మాట వినవా? మాటలు వింటూ కూర్చుంటే అక్కడ జరగకూడదు జరిగిపోతుంది. ఏమీ జరగదు. శివాగ్ని ఉండగా జరగనివ్వదు. అలా వాళ్ళని వీళ్ళని నమ్ముకుని కూర్చుంటే వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారు. శివాగ్ని మాట చెప్పింది అంటే ప్రాణం పోయినా కాపాడుకుంటుంది. తన నమ్ముకుని కూర్చుంటే ఎలాగైనా ఒకసారి మిస్ అయ్యింది. ఇంకొకసారి అలాంటి అవకాశం దొరకదు. అంత బాగుండి కూడా పిచ్చిదానిలా నటిస్తుంది వాళ్ళిద్దరూ ఒక్కటి కాకూడదు అని. అదే జరిగింది అంటే నిజంగానే నేను పిచ్చిదాన్ని అయిపోతాను. స్నేహ, నిన్ను గెలిపించడానికి నేనున్నాను. శివాగ్ని ఉంది. అక్కడ ఏం జరిగినా మనం అనుకున్నదే జరుగుతుంది అని నువ్వు నమ్మొచ్చు, కానీ నాకు నమ్మకం కలగడం లేదు కదా. వాళ్ళిద్దరూ ఒక్కటి కాకుండా ఉండడానికి నేనేం చేయాలో అది చేస్తాను. ఏంటి ఏమనుకుంటున్నావు నా గురించి? ఈ శివాగ్ని మీద నమ్మకం లేదా? నువ్వు నమ్మడానికి నేనిదంతా చేస్తుంది నీ కోసం మాత్రమే కాదు, నా కోసం కూడా. ఆ ప్రేమని ప్రణయ్కి దూరం చేయాలని అనుకున్నాను కాబట్టే నిన్ను దగ్గర చేయాలనుకున్నాను. ప్రణయ్ విషయంలో నా లెక్కలు నాకుంటాయి. మీ ఇద్దరిని ఒక్కటి చేయాలని నీతో నాటకాలు ఆడిస్తున్నాను. నీకోసం నేను ఇన్ని చేస్తుంటే నా మీద నమ్మకం లేదని నువ్వు వెళ్తావా? వెళ్ళేం చేస్తావు? నీ ఇష్టానికి ఏదో ఒకటి చేసి నా ప్లాన్ మొత్తం నాశనం చేస్తావా? అంటే అది నార్మల్. మీ అమ్మ నాకెంత హెల్ప్ చేసిందన్నా ఆ ఒక్క అభిమానం లేకపోతే నీ విషయంలో నా డెసిషన్ ఇంకోలా ఉండేది. నేనేం చేసినా ఆలోచించే చేస్తాను. నా ఆలోచనలకి అడ్డుపడే ప్రయత్నం చేస్తే మాత్రం అస్సలు క్షమించను. అది కాదులే శివాగ్ని, అక్కడ ఏం జరుగుతుందోనని. ఏమీ జరగదు. కామ్గా రేపేం జరుగుతుందో చూడండి. ఏంటంటీ? అదేనమ్మా, ఈ రోజు శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు కదా. అవును, మీ ఇంట్లో జరగాల్సింది మా ఇంట్లో జరిపించాల్సొస్తుంది. మా ఇంట్లోనే జరిపించాలి అనుకున్నానమ్మా. కానీ నా కూతురు అల్లుడు ఇద్దరి మనసు బాగోలేదనేసరికి మాట్లాడలేకపోయాను. ఇక్కడ మనసు బాగోలేని వాతావరణం ఉండదులేండి. తాగుబోతు గోలలు, అర్ధరాత్రి ఎవరు పడితే వాళ్ళు రావడాలు ఏమీ ఉండవు. మరంతే కదంటీ. బస్తీలో ఇంటికి మా ఇంటికి తేడా ఉంటుంది కదా. లేకుండా ఎలా ఉంటుందమ్మా? అద్దాల మేడకి గుడిసికి తేడా ఉంటుంది కదా.
స్వీట్ బాక్స్ పట్టుకొని మరీ వచ్చారు? శోభనం కదా, ఏదో నాకు చేతనైంది ఇచ్చిపోదామని. సిటీలో చాలా పేరున్న స్వీట్ షాప్స్ నుంచి స్వీట్స్ వచ్చాయి. వాటి మధ్యలో ఈ స్వీట్స్ సర్లే ఇవ్వండి. ఇంత దూరం తీసుకొచ్చారు కదా, ఇవ్వండి. పైన లేబుల్ కూడా లేదు. ఊరు పేరు లేని షాపా? ఏదో మా స్థాయికి తగినవని చెప్పాను కదమ్మా. సర్లేండి, వీటిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాను. ప్రేమ ఎక్కడమ్మా? లోపల ఎవరితోనో మాట్లాడుతుంది. నేనిస్తానులేండి, మీరు బయలుదేరండి. సర్లేమ్మా, ఇంటి దగ్గర నాకు కూడా పనుంది. వస్తానా? మీ స్థాయికి తగినవి అన్నప్పుడు మీ స్థాయికి తగ్గ చోటే కదా ఇవి కూడా ఉండాలి. కనీసం పిల్లలైనా తింటారు. ఊరుకోరే బంగారం, అలా ఏడవకూడదమ్మా. ఏడవద్దు బంగారం. బంగారం, ఈరోజు ప్రేమతో అనడం కుదరదమ్మా. నిద్రకొచ్చింది. పైగా రోజు నాతోనే పడుకోవడం అలవాటైంది కదా. నిజమే ప్రేమ, కానీ అన్ని రోజుల్లాంటిది కాదు కదా ఈరోజు. బంగారం, నువ్వు ఇలా రా. రా. అరెరే, బంగారం ఏడుస్తుందేంటి? నేను తనని వదిలిపెట్టి ఎక్కడికో వెళుతున్నాను అనుకుని ఏడుస్తోంది బామ్మ. నిన్ను వదిలిపెట్టి ఎక్కడికెళ్తుందమ్మా? ఇలారా. ఇలా ఏడవచ్చా నాన్న? అమ్మమ్మ, బంగారాన్ని ఈరోజు మీ దగ్గరే పడుకోబెట్టుకోండి. బంగారం సంగతి నేను చూసుకుంటానులేమ్మా, నువ్వేం బాధపడకు. బంగారం, వెళ్ళి అమ్మమ్మ దగ్గర పడుకోరా. ప్రేమ ఎక్కడికెళ్తుందమ్మా? ఎక్కడికి వెళ్ళదు. మనం పడుకుని మంచి కథ కూడా చెప్తాను. ఈలోగా ప్రేమ వచ్చేస్తుంది. అవును బంగారం, ప్రేమ వచ్చేస్తుంది. ఇదిగో ప్రేమ, బంగారాన్ని ఇలా ఏడిపిస్తే మాత్రం బాగోదు చెప్తున్నాను. బంగారాన్ని నా దగ్గర పడుకోబెట్టుకుని మంచి మంచి కథలు చెప్తూ ఉంటాను. ఈలోగా నువ్వు వచ్చేయాలే, సరేనా? అలాగే అమ్మమ్మ, వచ్చేస్తాను. సరే.
అదేంటో నా చేత్తో అలంకరిస్తే ఎవరైనా అప్సరసలా అయిపోతారు. ఏంటి ఏం మాట్లాడావు? ప్రణయ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పటికే అలంకరించుకోవడం వల్ల ప్రేమ రావడం ఆలస్యం అయింది అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటాడు. పద మనం వెళ్దాం. ఏమైంది ప్రేమ? బామ్మ చెప్పింది విన్నావు కదా. ఈరోజు నీ కళ్ళల్లో కళ ఉండాలి కానీ ఇలా కన్నీళ్ళు ఉండకూడదు. పాలతో జీవితాన్ని పంచుకోవడం గురించి మాట్లాడుకోవాల్సిన చోట కన్నీళ్ల గురించి మాట్లాడుకుంటున్నారేంటి? ప్రేమ, సీత, నువ్వెప్పుడొచ్చావు? మీ పెళ్లికి రావాలనుకుంటే మా రామచక్కనోడు రానివ్వలేదు. అందుకే ఇప్పుడైనా విష్ చేద్దామని వచ్చాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సీత. ఏంటి రాగానే నవ్వులు వినిపిస్తాయనుకుంటే కన్నీళ్ళ గురించి వినిపించే? మీకు తెలుసుగా, డేవిడ్ అంకుల్ తాగడం గురించి ఆలోచించినంతగా ఇంటి గురించి ఆలోచించరు. దాని గురించే తను బాధపడుతుంది. ప్రేమ, దేని గురించి బాధపడకూడదు, భయపడకూడదు. భయపడకుండా ఎలా ఉంటాను సీత? దేవుడు ఇలాంటి రాత రాస్తే? కనిపించని రాత గురించి ఆలోచిస్తారే గాని ఆ దేవుడు ఎవరి నుదుటన ఏ రాత రాయడు. మన రాత మనం రాసుకోవడానికే 2 చేతులిచ్చాడు. ఆశ కంటే ఆశయం గొప్పది, నమ్మకం కంటే సంకల్పం గొప్పది. సంకల్పంతో ఏం చేసినా ఓటమి ఉండదు. మనిషి సంకల్పానికి ఆ దేవుడే దిగొచ్చాడనటానికి సాక్ష్యాలు పురాణాల్లో చాలానే ఉన్నాయి. నా గురించి నాకు బాధ లేదు. నాకింటి దగ్గర అమ్మ వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటేనే బాధగా ఉంది. ప్రేమ, ఇప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఆ ధైర్యం ఎలా వస్తుంది? వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్న భరోసా ఎవరిస్తారు? ప్రేమ, ఇది కొత్తగా జరిగితే నువ్వు బాధపడాలి. అంకుల్ పెట్టే బాధలకి ఆంటీ కూడా అలవాటు పడిపోయింది. వదిలేవే, నువ్విప్పుడు ఆలోచించాల్సింది ప్రణయ్ గురించి. ప్రణయ్ నీకు అండగా ఉన్నాడంటే నీ కుటుంబానికి కూడా అండగా ఉన్నట్టే కదా. అంకుల్ మారడు. మార్చాలని ప్రయత్నించటం, ఆయన గురించి ఆలోచించి బాధపడ్డం వేస్ట్. అక్కడ అమ్మ వాళ్ళు అలా బాధపడుతుంటే నేనిక్కడ ఆనందంగా ఎలా ఉండగలను సీత? ఉండాలి ప్రేమ. నిన్నటి వరకే అది నీ ఇల్లు, ఇప్పుడు ఇది నీ ఇల్లు. వాళ్ళ గురించి ఆలోచిస్తూ ప్రణయ్ని బాధ పెడతావా? నీ పుట్టింటి నుంచి నువ్వేం తీసుకురాలేదని వాళ్ళు ఫీల్ అవ్వలేదు. కాని ఆ ఇంటి కన్నీళ్ళని కష్టాలని తీసుకొచ్చావంటే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ప్రణయ్ ఉండగా నీకే కష్టం రాదు. నీ వల్ల ప్రణయ్కి ఎలాంటి బాధ ఉండకూడదు. పద పద, ప్రణయ్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఓయ్, ఇక ఆ కళ్ళల్లోంచి కన్నీళ్ళని, ఆ మొహంలోంచి బాధని తీసేసి ఎప్పట్లాగే అందంగా నవ్వుతూ
స్వామివారి సేవకి బయలుదేరండి దేవిగారు. ఇది ఈ నవ్వే కావాలి. ప్రణయ్కైనా ఫ్రెండ్గా నాకైనా. ఉం? ఇంకేంటి, నేను వెళ్ళరానా? అప్పుడే వెళ్తావా? త్వరలోనే వస్తుందిగా ఈ రామసక్కని సీత. ఎప్పుడు? త్వరలోనే వస్తుందిగా మీ రామసక్కని సీత.